సంతు శివ ఫస్ట్ ఈ కాడ నుంచి చూపెడదా. ఈ బండి స్టెప్ని కూడా సీల్ టైరే సార్. ఒక బంపర్లు తప్ప ఏ పీస్ రిప్లేస్ కాలే బండ్లే. ఇది ఆదిలాబాద్ వాళ్ళు డబ్బులు కొడితే తీసుకొస్తున్నా. మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 18 మోడల్ ఆటోమేటిక్ BH. ఇంటీరియర్ కూడా మంచిగా నీట్గా ఉంది. BI ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు BI సిరీస్ ఉంది సార్. మిగతా గ్లాసులన్నీ BH సిరీస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సెకండ్ వరకు చిన్న స్క్రాచ్ గీత ఉంది. ఒరిజినల్ పెయింట్ బండి. ఒక బంపర్లు తప్ప ఏది కూడా రిప్లేస్ కాదు. సారీ అరటి పనులు తీయని ఉంటాయి బయట. స్టెప్ని టైర్ చూపెడతా. ఈ పుట్నాలు ఉన్న అరటి పనులు తీసుకున్నా. ఇక సార్ సిల్ టైర్ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండి. షోరూమ్ నుంచి వచ్చిన టైర్ అది కూడా. రివర్స్ కెమెరా ఉంది. స్విఫ్ట్ డిజైర్ VDI టైర్లు. ఏసీ ఫ్రంట్ పొజిషన్. సార్ BI బండికి ఎక్కడ రస్టింగ్ కూడా లేదు సార్. మొత్తం నీట్గా ఉంది బండి. ఆటో గేర్, నార్మల్ AC, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్. బండికి 2 ఎయిర్ బ్యాగులు, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. 57,573 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. లోపల ఈ సైడ్ సెంటర్ మిర్రర్ కూడా కస్టమర్ ఎక్స్ట్రా, ఇది ఆల్టరేషన్, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. లోపల ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన మిర్రర్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ రివర్స్ కెమెరా కూడా ఉంది. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది బండి. రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇక ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చింది. లెఫ్ట్ సైడ్ చేసికి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. లోపల ABS బ్రేక్. ఈ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. రైట్ సైడ్ చేసి ఓకే. రైట్ సైడ్ అప్రాన్ ఓకే. బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్కి ఎక్కడ ఎలాంటి పాన కూడా పెట్టలేదు, చూసుకోవచ్చు. ఇది ఆదిలాబాద్ వాళ్ళు డబ్బులు ఇస్తే తెచ్చింది సార్, అమ్మేది కాదు. ఇది మేము కొన్నాం. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే. లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. ఇది ఒక యాడ్లా పక్కకు వారేసి ఉంది బండి. ఇది ఆయిల్ చేంజ్ ఎప్పుడు 2020లో వేయించారా? అవునా. ABS బ్రేక్. షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఉంది సార్. ఇప్పటివరకు ఓపెన్ కాలే. ఇంజన్కి ఎక్కడ ఎలాంటి రిప్లేస్మెంట్ ఏం లేదు. ఒరిజినల్ ఇంజన్. UP 13 నెంబర్ అడ్వకేట్ వెహికల్. ఇది గ్లాసులు ఏమైనా మారినాయా? గ్లాసులు ఇది అన్ని షోరూమ్ గ్లాసులే ఉన్నాయి సార్. కానీ ఈ బండ కొట్టింది ఒక క్రాక్ వచ్చింది గ్లాస్. అవసరం మీరు కావాలంటే మేము గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాం, ఇబ్బంది లేదు. 2015 డిసెంబర్ బండి. ABS బ్రేక్ కూడా ఉంటుంది బండికి. డోర్ ఒరిజినల్, రస్టింగ్ ఏం లేదు. ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. పెయింట్ బండి కాదు, పీస్ పెయింట్ కాలే బండి. టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి సార్. అప్పటి
2015 ఎంఆర్ఎఫ్ టైర్లు. డేట్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. శివ దీని స్టెప్ అని యూజ్ ఉందా? బిఎఫ్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్, షోరూమ్ నుంచి వచ్చింది. లోపల ఏం డ్యామేజ్, డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. స్టెప్నీ టైర్ కూడా 80-90% ఉంటుంది. టైర్లు చూసుకోరు, 70-80% ఉన్నాయి రన్నింగ్ టైర్లు కూడా. బిఎఫ్ ఈ డోర్ షోరూమ్ నుంచి వచ్చింది. ఇంజన్ చూపెట్టినా కదా. ఇక బ్రేక్ ప్యాడీలు చూసుకోరు. 45,526 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. సింగిల్ ఓనర్ బండి. సింగిల్ ఓనర్ కదా, ఫుల్ ఇన్సూరెన్సు, టైర్లు, బంపర్లు ఇచ్చిపెట్టి మిగతా అంతా ఒరిజినల్ బండి. స్విఫ్ట్ డిజైర్. ఇది మారుతి విటారా బ్రీజా, పెద్దపల్లి వాళ్ళకి ఇప్పించిన షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది. దీనికి ఏబిఎస్ రాదు, నార్మల్ బ్రేకే ఉంటుంది. రైట్ సైడ్ అప్రాన్, ఇక లెఫ్ట్ సైడ్ అప్రాన్, లెఫ్ట్ సైడ్ చేసి లోపల ఎక్కడ ఏ పీస్ రీప్లేస్ రాలేదు. ఇక బానట్ కూడా షోరూమ్ బానటే వేసే, బానట్ వేసే. ఇక టైర్లు చూడండి బండి. సిల్ టైర్లు ఉన్నాయి బండికి, స్టెప్నీతో సహా. ఈ సీట్ కవర్లు కొత్తవి, రాంగ్ వేయించిన నేనే. దీనికి సీట్ కవర్లు లేకుండా ఒక్క గ్లాసు కూడా రీప్లేస్ కావాలి ఈ బండిది. సింగిల్ ఓనర్ బండి. డిక్కీ డోర్ ఒరిజినల్. స్టెప్ని షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది. కస్టమర్ వీల్ పాన జాకరాడు కూడా ముట్టుకోలేదు సార్ ఇప్పటి వరకు. స్టెప్ని షోరూమ్ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు. బ్రీజా వీడిఐ ఆప్షనల్ కాదు, ఓన్లీ వీడిఐ. సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సిల్ టైర్లు ఉన్నాయి, 5 సిల్ టైర్లు. 75,000 కిలోమీటర్ తిరిగింది బండి. ఎక్కడ రస్టింగ్ లేదు, ఏ పీస్ రీప్లేస్ కాలేదు. 75,117 కిలోమీటర్ తిరిగింది. నేను కొన్నప్పుడు 74,000 చిల్లర ఉండే. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. షోరూమ్ నుంచి వస్తుంది. సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది బండికి, డబుల్ ఎయిర్ బ్యాగ్ రాదు వీడియోకి. వీడియో ఆప్షనల్కు 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. ఇది మారుతి ఎర్టిగా ZA ప్లస్, అడ్డపట్టి ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బ్యాటరీ 2022 వేసిర్రు. బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్. ఈ బండి మేము కస్టమర్ ఇంటికి వచ్చి చూసినప్పుడు ఇట్లా మొత్తం బండి అంత చెత్త నిండి ఉంది. మేమే తీసుకొచ్చి సాఫ్ చేసినాం ఈ బండిని. చూడంగానే ఓకే బండి అని చెప్పిన నేను కస్టమర్కు ట్రయల్ పోకముందే. ఏబిఎస్ బ్రేక్, షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్, ఇంజన్ చూడండి ఎట్లుందో. ఈ బండి ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది. ఇవన్నీ ఎంఆర్ఎఫ్ టైర్లు, 5 షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి. BG CC. ఇది 2020లో మారింది గ్లాస్ షోరూమ్లోనే. లోపల చూసుకోరు. డోర్ ఒరిజినల్. ఈ డోర్ కూడా ఒరిజినల్.
టైర్లు. ఎట్టిగా ZA ప్లస్ స్టెప్ని షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని 2017ది ఎట్లుంది అట్లనే ఉంది సార్. అమ్మా పుష్ బటన్ స్టార్ట్. అన్నా దీని తాళ చేయడుందే. $35,981 అంటే 36,000 కిలోమీటర్ తిరిగింది సార్. బండికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. నార్మల్ ఏసీ ఉంటుంది. ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది. నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇందులో. ఓనర్ తీసుకోలే, మనకి ఇచ్చేసిండు. బండికి స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది. 4 పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ ఏసీ, ABS బ్రేక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది, క్లోజింగ్ ఓపెనింగ్ది. ఆటో గ్లాసు ఫస్ట్ ఓన్లీ ఆటో గ్లాస్ ఒకటే ఉంటుంది సార్ ఫ్రంట్ది. మిగతా అన్నీ మాన్యువలే, ఒత్తి పట్టుకోవాలి. ఇవి టైర్లు. దారా శివ దారా దా తమ్మి నిలవాడు పక్కకు. నువ్వు కనబడవా? సరే అండి, నీ పేరు ఊరు చెప్పు సార్. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈ రోజు 7th ఫిబ్రవరి 2024 బుధవారం. ఈ రోజు విడేస్తున్నా. నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చేటప్పుడు నా ఎంబడి ఒక ఆయన పెద్దపల్లి నుంచి, ఒక ఆయన ఇంకో ఆయన మహబూబ్ నగర్ నుంచి, 2 కస్టమర్లు నా ఎంబడి వచ్చారు. వాళ్ళకి బండ్లు కావాలంటే ఢిల్లీ తీసుకుపోయి ఇప్పించిన. అందులో ఈ బండి మహబూబ్ నగర్ నుంచి ఒక అన్నయ్య వచ్చిండు. అన్న ఏం పేరే? విష్ణు. ఏ ఊరు? మహబూబ్ నగర్ టౌనేనా? అన్న పేరు విష్ణు, ఇంటి పేరు బోయా విష్ణు, మహబూబ్ నగర్ టౌనే. అయితే అన్న వచ్చింది XV500 కోసం వచ్చిండు. వాస్తవంగా ఆయనకి XV500 కావాలన్నాడు. W6 ఒక 6-7 లక్షల 16-17 మోడల్ టైప్ 2లో కావాలన్నాడు. కానీ చూసినాం కానీ వెహికల్స్ బాగాలేవు, రీడింగ్ ఎక్కువ, మళ్ళీ రస్టింగ్ వచ్చిన బండ్లు ఉన్నాయి. నేను అన్న అదద్దు, ఎట్టిగా తీసుకో అన్న, 2 బండ్లు ఉన్నాయి చూద్దామన్నాక నా బలవంతంగానే పాపం ఎట్టిగాకి షిఫ్ట్ అయింది. తీరా మేము ఆడికి అయిన తర్వాత ఒక 2-3 వెహికల్స్ చూసినాం. ఖాళీ ఏలడ్డం వస్తుంది రాదన్న. 2-3 వెహికల్ చూసినాం. అందులో ఏ బండి కూడా మేము ట్రయల్ కూడా పోలే. ఎందుకంటే బానెట్లా బట్టి అన్ననే చాలు చేసిండు. చాలు చేయగానే అన్న బానెట్ వేసే పోదందా అని చెప్పిన. అట్లున్నాయి ఆ బండ్లు, అందుకోసం వాటి జోలుకోలే, రేటు కూడా అడగలేదు. తర్వాత మనకు తెలిసిన ఒక అబ్బాయి, అన్న ఒకటి ఇంట్లో బండి ఉంది, మీరు వచ్చి బండి చూసుకోవాలి లైవ్ లా, ఆ బండి మరి పక్కకు పెట్టి ఉంది, ఓనర్లు ఇక్కడ ఉండరు, మీరు వచ్చి బండి చూడరు అంటే సరే అని మేము బండి కాడికి పోతే, ఈ బండి మేము ఆడికి పోయారు కదా, చెట్ల కింద ఉంది, మొత్తం దుమ్ము పట్టి ఉంది. బానెట్లా బట్టి చూస్తే ఇంజన్ ఒక్కటి చకచక మెరుతుంది. లోపల ఇంటీరియర్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు, ఇంటీరియర్ కూడా లోపల సూపర్ ఉంది. కానీ బండి మీద మొత్తం పిట్టలేరుగుడు, మొత్తం చెట్ల ఆకులు పడి మొత్తం బండి అంతా అసలు ఘోరంగా ఉంది. ఆడికెళ్ళి బండి స్టార్ట్ చేసి సెల్ఫ్ కొట్టగానే స్టార్ట్ అయింది. ఆడికెళ్ళి బండి తీసుకొని మనం ఎవరైతే మనకు వెహికల్ చూపెట్టిండో వాళ్ళ ఆఫీస్కి వచ్చి బండి కడిగి తర్వాత మేమే రేట్ మాట్లాడినాం. రేట్ అయిపోయిన తర్వాత ఈ బండి ఆ బండి 3 బండ్లు తీసుకొని మేము కరోల్బాగ్ పోయినాం. ఈ తమ్ముడు మధ్యలో ఉన్న డిజైర్ 2015 డిసెంబర్దేమో వేరే గురుగాం అవతల బండి తీసుకున్నాడు. అక్కడికి పోయి ఆ బండి తీసుకొని డైరెక్ట్ తమ్ముడు ఆగ్రా చేసిండు. మేము ఈ 3 బండ్లు పట్టుకొని కరోల్బాగ్ పోయి ఈ బ్రిడ్జ్ అలా సీట్ కవర్ వేయించినాం. దీనికి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అవి వేపిద్దామని ఆడికి అయిన తర్వాత ఈయనే ఎవరైతే విష్ణు అనే అన్నయ్య ఉన్నాడో, బోయా విష్ణు అన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీకి బండి వీడియో కాల్ చూపెట్టాగానే వాళ్ళు లోపల మంచిగా ఉంది కానీ బయటకు వచ్చారికి కలర్ చూసి ఇక కర్ర కలర్ ఎందుకు తీసుకున్నావు, కానీ కలరే దొరకలేదా అని ఈయన తిట్టి, ఈయన ఎంతైనా హోమ్ మినిస్టర్ చెప్పినట్టు ఈనాలే. అప్పటికే మేము పేమెంట్ ఇచ్చేసినాం, బండి తీసుకొని ఇంకొకడికి అయినాం, బండికి పని చేపిస్తున్నాం.
అప్పుడు ఈయన వీడియో కాల్ చూపెట్టినాక వాళ్ళు తిడితే అన్న ఇప్పుడు ఏం చేద్దామంటే మరి చేయడానికి అయితే ఏముండదు భయ్యా, నువ్వు అదంటే అమ్మేసుడే, ఉంచుకుంటా అంటే ఉంచుకో, అమ్ముకుంటా అంటే అమ్ముకో, అది నీ ఇష్టం, నీకు వాళ్ళైతే పైసలు అయితే రిటర్న్ ఇయ్యరు. మనకు బండి మంచిగా లేకపోతే మనం ఏమన్నా మాట్లాడచ్చు, కానీ కలర్ నచ్చలేదు అనేది మనం చూడకుండా కొన్న బండి కాదుగా అన్న. కలర్ ఇదేం బ్లాక్ కలర్ కాదు, గ్రే కలర్ అంటారు దీన్ని. మీరేం దీనిలో ప్రాబ్లం లేదు, మీరు ఒకసారి ఇంటికి అయిన తర్వాత మీ మిస్సెస్కి చూపెట్టుర్రి. ఒకవేళ ఆమెకు నచ్చకపోతే బండి నాకు తీసుకురారి, నేను యూట్యూబ్లో పెట్టి అమ్మిస్తా అని చెప్పిన. సరే అన్నాడు. ఆ విషయం కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరన్నా ఈ బండి చూసి మీకు ఎవరికైనా నచ్చితే మాట్లాడచ్చు అనే ఉద్దేశంలో చెప్తున్నా. 2017 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2017 మార్చి మ్యానుఫ్యాక్చరింగ్, ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, మార్చి రిజిస్ట్రేషన్, మారుతి ఎర్టిగా ZA ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, గ్రే కలరు, 2017 ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. నేను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించిన. కేవలం 36,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి, ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది, మిగతా గ్లాసులు అన్ని షోరూమ్ ఉన్నాయి. ఆ గ్లాస్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర, ఈ బండి ఓనర్లు ఇక్కడ ఉండరు, వాళ్ళు బండి ఆడ పెట్టి బయట స్టేట్స్ లో ఉంటారు. వాళ్ళు వచ్చే వరకు గ్లాస్ వలిగిపోయి ఉంటే ఇక్కడికి వచ్చి షోరూమ్ కి తీసుకొని గ్లాస్ చేంజ్ చేయించారు. బండి వాళ్ళు ఇప్పటి వరకు 2017 నుంచి ఇప్పటి వరకు కనీసం బండి అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ కూడా ఏపీఎలే. టైర్లు మొత్తం 5/5 MRF 2017 మోడల్ ఏ ఉన్నాయి. ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది, మిగతా గ్లాసులు అన్ని షోరూమే. టైమింగ్ చైన్ షోరూమ్దే ఉంది, ABS బ్రేక్, అలాయ్ వీల్స్, పుష్ బటన్ స్టార్ట్. బండికి సంబంధించిన 2 కీస్ ఇచ్చారు కానీ ఒకటి ఇచ్చిందా, తర్వాత ఇస్తాను. బండికి సంబంధించిన 2 కీస్ ఉన్నాయి, ప్రతి బండి కూడా 2 కీస్ ఉన్నాయి. అయితే ఒకటే కీ ఇచ్చిండు, మనం పేమెంట్ ఇంకొంచెం పెండింగ్ ఉన్నదిగా. ఎంత? 2,50,000. ఇంకా అన్నయ్య 2,50,000 ఇవ్వాలి. ఇక మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను బండి తీసుకొని వస్తున్నా. ఆయన ఈడిక మధ్యలో ఎక్కడైతే కరోల్ బాగు పోయినామో ఆడికైనాక సినిమా చేంజ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామన్నా అంటే, ఇక పోంగా వీడియోలో చెప్తాం, వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేస్తారు, వాళ్ళకి అదే రేట్కి ఇచ్చేసాయి. లేకపోతే నీకు ఇంటికైనాక మీ వాళ్ళకి నచ్చితే ఉంచుకొని చెప్పిన. సరే అని ఇప్పుడు బండి తీసుకొని 750 కిలోమీటర్ వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 700 చిల్లర కిలోమీటర్ జగిత్యాల ఉంటుంది. నేను నా ఎంబడి వచ్చిన కస్టమర్కు ఈ బండి ఢిల్లీలో 8,25,000 ఇప్పించిన, విత్ NOC, ఇన్సూరెన్స్ లేకుండా. ఇన్సూరెన్స్ కూడా కట్టించారు అంతేగానా? ఇన్సూరెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ కూడా అయిపోతే ఇన్సూరెన్స్ కూడా కట్టించారు. మారుతి ఎర్టిగా ZA ప్లస్ పుష్ బటన్ స్టార్ట్, 2017 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2017 మార్చి రిజిస్ట్రేషన్, కేవలం 36,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండ్లే మైనస్ అంటే ఒక గ్లాస్ మాత్రమే మారింది. బంపర్ టు బంపర్ ఒరిజినల్. బండికి లోపల ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, దానికి నావిగేషన్ చిప్ కూడా కస్టమర్లు ఇచ్చేసి, 2 ఎయిర్ బ్యాగులు, ABS బ్రేక్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్, వాయిస్ కమాండింగ్ ఉంటుంది. అలాయ్ వీల్స్ కూడా షోరూమ్ నుంచి వస్తాయి. కస్టమర్కు 8,25,000కు NOC, ఇన్సూరెన్స్ అయిపోతే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టించారు. అంటే మనకు 8,15,000కే బండి వచ్చినట్టు. 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కును NOCకి తీసుకున్నాడు. మొత్తం 8,25,000కి ఈ బండి ఢిల్లీలో కస్టమర్కి ఇప్పించిన. ఎవరికైనా మీకు అదే రేటుకు బండి ఇది కావాలనుకుంటే మాత్రం నేను ఓనర్ నెంబర్ ఇస్తా, మీరు డైరెక్ట్ మాట్లాడుకోరు. అన్న ఒకసారి నెంబర్ చెప్పే. నీ నెంబర్ నీకు తెలియదా? 966909442 అన్నది ఫోన్ నెంబర్ కరెక్టేనా? నీ ఒకసారి చెప్తేనే నేను చెప్పిన, నువ్వు నీ నెంబర్ చెప్పడానికి ఆలోచించవాడు. ఒక నెంబర్ మిస్టేక్ మళ్ళీ వేరే వాళ్ళకి పోతుంది. 9446969094. సారీ అండి, ఓనర్ నెంబర్ చెప్పమంటే మోమాట పాడుతుండు, కానీ నెంబర్ కరెక్టే నేను చెప్పింది. ఆయన దూరంకి వెళ్ళి చెప్తే మీకు వినబడకపోవచ్చు, నేను గట్టిగా చెప్పిన. అతని నెంబరు, మీకు ఏమైనా బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే అతనికి కాల్ చేయరు, అతనితో మాట్లాడుకోరు. డీలోకి అయితేనే మాకు కమిషన్ ఇచ్చుడు, లేకపోతే లేదు. ఇది పెద్దపల్లి జిల్లా, ఎవరు? పెద్దపల్లి టౌన్. ఏవాడ? ఏం పేరు? హరీష్. మొత్తం బండారి హరీష్ అన్న పేరు బండారి హరీష్. నాయంబడి ఢిల్లీ వచ్చిండు, నాకు 25,000 కమిషన్ ఇచ్చిండు. ఆయనే 5-5.5 బడ్జెట్లో ఏదన్నా Type 3 డిజైర్ కోసం వచ్చిండు నాతో. అయితే మేము ఫస్ట్ ఒక లొకేషన్ పోగానే ఒక డిజైర్ చూసినాం, 6,25,000. 6,25,000 చెప్పిండు, 2018 మోడల్. దాని కంటే ఈ బండి 100 రేట్లు బెస్ట్ కదా. చాలా. అయితే ఆ బండి ఫుల్ పెయింట్ అయింది, 2018 మోడల్, ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, మార్చి రిజిస్ట్రేషన్. 6,25,000 చెప్తే నేను బండి ట్రయల్ పోయి వచ్చిన. ఇంజన్ ఓకే ఉంది, ఇంజన్ ఏం డౌట్ లేదు. డిక్కీ రిప్లేస్ అయిందని డౌట్ ఉంది నాకు. బానెట్ నుంచి డిక్కీ వరకు మొత్తం పెయింట్ అయింది, టాప్ ఇడ్స్ పెట్టి. ఏ గ్లాసు మారలే, గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ బండి, 80,000 చిల్లర రీడింగ్ ఉంది. అందులో వాళ్ళు లాస్ట్ సర్వీస్ చేసినప్పుడు 2020లో షోరూమ్ కేరు, అప్పుడు
బండి రీడింగ్ 60,000 ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ 86,000 ఉంది. ఇక మళ్ళీ బండి 2020 నుంచి 24 దాకా బండి షోరూమ్ కోలేదు. టైమింగ్ చేంజ్ కాలేదు, షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ ఉంది. ఇంజన్ సూపర్ ఉంది, సస్పెన్షన్ గిస్పెన్షన్ టైర్లు గీర్లు అంతా ఓకే. కానీ బానెట్ నుంచి డిక్కీ వరకు మొత్తం పెయింట్ అయింది బండి. లోపల ఇంటీరియర్ మాత్రం చండాలంగా వేసి పెట్టిండు. ఆ బండి ఈయనకు చూడంగానే ఈయనకు నచ్చలేదు. కానీ నేనేమన్నా అంటే అన్న ఒకవేళ ఈ రేటుకి అడుగు, ఇచ్చిండు అనుకో తీసుకో, ఆ ఇంటీరియర్ అవన్నీ ఇచ్చిపెట్టు, నీకు చాలా తక్కువ రేటు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకో అని నేను ట్రయల్ పోయొచ్చిన తర్వాత 5 లక్షలకు అడగన్నా అని చెప్పిన. 625 చెప్పిన బండి 2018 మోడల్ టైప్ 3 మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI మాన్యువల్. ఈయన ఆడికి వచ్చిన తర్వాత కస్టమర్ బండి తాలసే ఇచ్చాగా భయ్యా బోలో అని ఆడంటే 480కి ఇస్తావని అడిగింది. నేను అడిగిన దానికంటే ఇంక 20,000 తక్కువకి ఇడినాక ఆడు భయ్యా 6 लाख మీద ఎత్తు అన్నాడు. సరే మరి మళ్ళీ ఆలోచించుకొని చెప్పుదామని ఆడికెళ్ళి వేరే వెహికల్స్కి ఆడికి అయినాం. అయితే ఆ డిజైర్ ఈయనకు చూపెట్టిన, నేను ఆటోమేటిక్ కదా అన్న వద్దు అన్నాడు. సరే మరి నీ ఇష్టమని ఆయనకు చూపెట్టినాం మహబూబ్ నగర్. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఈ లోపు నాకు ఆదిలాబాద్ నుంచి ఒక కస్టమర్ ఫోన్ చేస్తే ఆ బండి వాళ్ళకు డీల్ అవుతుంది, మీరు ఏదైనా ఒకటి ఎప్పుడంటే సరే వేరే చూద్దాం తీ అన్నాక ఈ బండి తీసుకొని తిరుగుదామని అనుకొని ఆ బండి వాళ్ళు నాకు 50,000 అడ్వాన్స్ కొట్టగా నా బండి డీల్ అయిపోయింది. తర్వాత ఈయనను ఈ బ్రీజా తీసుకోమని చెప్పిన 6,25,000 చెప్పిన, అంతేగా రేట్ ఎంత? 6,25,000 చెప్తే మనోడు 5.5కి అడిగిండు, 5.5కి ఇయ్య అన్నాడు, 5.70కి అడిగిండు, 5.70కి కూడా ఇయ్య అన్నాడు. లాస్ట్ విత్ ఎన్ఓసి 5,90,000 విత్ ఎన్ఓసి 5,90,000కు 2017 మోడల్ మారుతి విటారా బ్రీజా VDI సింగిల్ ఎయిర్ బ్యాగ్ 4 పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వస్తుంది, బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఇన్బుల్ట్ ఆల్టరేషన్ కాదు. కస్టమర్ కు విత్ ఎన్ఓసి 5,90,000కి ఇప్పించిన కేవలం 75,000 కిలోమీటర్ తిరిగింది. స్టెప్నీతో సహా 5 సీల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని ఇప్పటి వరకు వీల్ పాన జాకరాడు కూడా బయటకు తీయలే. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్, ఎక్కడ పెయింటింగ్ కాలే. కానీ ఈ డ్రైవర్ సైడ్ ఒక చిన్నది ఇక్కడ ఉంది, అంతేగా ఇక్కడ ఈ గీత పడ్డది బండికి. ఓకే, అదొక్కటి బండిలో ఉన్న మైనస్ సార్. కస్టమర్ కు ఢిల్లీలో 5,90,000కి ఇప్పించిన విత్ ఎన్ఓసి. నాకు కమిషన్ ఇచ్చిండు, ఆయన టికెట్ ఆయన పెట్టుకున్నాడు, నా టికెట్ నేనే పెట్టుకున్నా. ఆ మహబూబ్ నగర్ ఆయన టికెట్ ఆయన పెట్టుకున్నాడు, నా టికెట్ తమ్ముని టికెట్ తమ్ముడు పెట్టుకున్నా. అయితే మేము ఏమనుకున్నాం అంటే వీళ్ళకి 2 బండ్లు ఇప్పించి చెరొక 2 బండ్లు రాంగ్ నడుపుకుంటూ వద్దాం అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరు కూడా డ్రైవింగ్ వస్తుంది అట. వాళ్ళకి డ్రైవింగ్ వచ్చినప్పుడు మనం నడుపుడు ఎందుకు, ఎట్లా నడిపినా మనకు పైసలు ఇయ్యరు, మనం 2 బండ్లు కొనుక్కోపోవాలనే ఉద్దేశంలో సెట్ అయితే అవుతుంది, లేకపోతే ఇద్దరు పొత్తులు ఒక బండి దొరికినా పర్లేదురా మనం నడుపుకుంటూ పోవచ్చు అని అనుకున్నాం. లాస్ట్కు 2 బండ్లు దొరికినాయి. 2 బండ్లు తీసుకొని మొత్తం 4 బండ్లు తీసుకొని ప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు 750 కిలోమీటర్ వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నాం. సింగిల్ ఓనర్ ఫస్ట్ ఓనర్. ఎంత ఉంది రేట్? 45,000. 45,000. 2015 డిసెంబర్ రిజిస్ట్రేషన్, 2015 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI ABS సిల్వర్ కలర్ అడ్వకేట్ బండి, ఫస్ట్ ఓనర్. కేవలం 45,000 కిలోమీటర్ తిరిగింది. ముంగటి బంపర్ వెనక బంపర్ ఇడిచిపెట్టి మొత్తం ఒరిజినలే. గ్లాసులు కొన్ని BI ఉన్నాయి, కొన్ని BH ఉన్నాయి, అన్ని షోరూమ్ ఏ గ్లాసు కూడా బయట గ్లాస్ కాదు, షోరూమ్ గ్లాసులే ఉన్నాయి. 45,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. మీరు కాయిదాలు చేసుకుంటా అంటే ఎంత మేము నిన్న ఒకటి హైదరాబాద్ బండి మా దగ్గరికి అమ్మకానికి వస్తే సిద్దిపేట అయినా బ్రీజా అమ్మి ఆ బండి కొనుక్కపోయిండు. అది 65,000 తిరిగింది. ఇది 45,000 తిరిగింది. మేమే పేపర్లు వేసిస్తాం. మీరు పేపర్లు వేసుకుంటా అంటే 5 లక్షలు, మేము పేపర్లు వేసిస్తా అంటే 5,90,000. ఆ రెండిట్లలో కూడా బార్గెనింగ్ ఉంది. బండికి 60-70,000 పైన ట్యాక్స్ వస్తుంది. మళ్ళా ఏజెంట్ కమిషన్ అని ఆఫీస్ ఖర్చులు అనేవి అలాగుంటాయి, దానికి దీనికి సంబంధం లేదు. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీసు మారలే. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు 2 సిరీస్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ సిరీస్ చేంజ్ ఉన్నాయి. కానీ ఏ పీసు మారలే. అడ్వకేట్ వెహికల్ కేవలం 45,000 కిలోమీటర్ తిరిగింది. టైమింగ్ చేంజ్ కాదు. ఏ బండిది కూడా టైమింగ్ చేంజ్ కాదు. నేను తెచ్చే 4 మారుతి కంపెనీ కార్లే. మారుతి కంపెనీ కార్లల్లో మైలేజ్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, సేఫ్టీ 0 ఉంటుంది. ఇది క్లియర్. ఎందుకంటే చాలా మంది మనకు మెయింటెనెన్స్ ఉండద్దు, మైలేజ్ రావాలనే బండ్లు కొంటారు. ఈ కంపెనీలో అదొకటి మనకు ప్లస్ పాయింట్. కానీ ఈ బండ్లు ఏ బండి కన్నా తగిలితే మాత్రం భయంకరమైన డ్యామేజ్ అవుతాయి. ఈ బండ్లు అన్ని లైట్ వెయిట్ బాడీలు ఉంటాయి. ఓల్డ్ షేప్ బండ్లు అయితే మంచి గట్టిగా ఉంటాయి, కానీ న్యూ షేప్ బండ్లు అయితే మరి ఉట్టియే అల్కటి బండ్లు. తలిగిందంటే ఫస్ట్ బంపర్, ఏసీ కండెన్సర్, రేడియేటర్ డ్యామేజ్ అవుతాయి. తలుగుతాయి, కుక్కకు తలుగుతూనే పోతాయి అవి. ఈ బండి మేము కాయిదాలు చేసిస్తే 5,90,000 చెప్తున్నాం సార్. మీరు కాయిదాలు చేసుకుంటా అంటే 5 లక్షలు చెప్తున్నాం. బార్గెనింగ్ ఉంది. ఒకవేళ మీకు ఈ బండ్ల ఇది ఒకటి అమ్మేది, ఇవేం అమ్మేటి కావు. ఆయన నెంబర్ ఆయన చెప్పిండు, కానీ తర్వాత చెప్పాను. ఆయన నెంబర్ ఆయన చెప్పిండు.
ఒకవేళ మీ గిట్ట ఈ బండి కావాలనుకుంటే 9502306700 విలాసాగరం శివ, 9885985158 విలాసాగరం సంతోష్. ఈ 2 నెంబర్లలో ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓకే అయితే మీరు జగిత్యాల వచ్చి బండి చూసుకోరి, షోరూమ్కి తీసుకుపోయి చెక్ చేసుకోరి, ఇబ్బంది లేదు. ఓకే ఉంది జెన్యూన్ అంటేనే కొనుక్కోరి, లేకపోతే లేదు. ఈ బండి 2018 మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్చ్ రిజిస్ట్రేషన్, మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI. ఆ 57,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ సూర్యుడు గిట్ ఉంటే నువ్వు గట్టు పోతాయింద్రా, నీ ఫేస్ అత్తలేనా చీకటి గిట్ వస్తుంది. ఓకేనా? ఓకే. 2018 మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్చ్ రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్ బండి. బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ రిప్లేస్ కాలే. ఒక్క ఫ్రంట్ గ్లాస్ BI అంతే. BI అంతే అన్న, 18 BI అంటే BI కూడా 18. 2018 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 57,000 కిలోమీటర్ తిరిగింది. ఆటో గేరు. 50 లేదన్న, తక్కువ ఉంది రీడింగ్. అంతేరా? లేదు లేదు, అక్కడ 56 చిల్లర ఉండే. అంతేనా? ఇది కత్తే ఇప్పుడు 700 రాలేము. 57,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, టైమింగ్ చేంజ్ కాలే. బండికి 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, ABS బ్రేక్ ఉంటుంది, ఆటో గేర్. ఇది డీజిల్ బండి. లీటర్ కు నాకు ఇప్పుడు నేను నడుపుకుంటూ వస్తున్నా 23-24 మైలేజ్ ఇస్తుంది. వైట్ కలర్ ఒరిజినల్ బండి. లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. బయట ఒక బంపర్ తప్ప మిగతా అంత ఒరిజినలే. కస్టమర్ కు ఢిల్లీలో 6,25,000 ఇప్పించిన విత్ NOC. మనం బండి తీసుకురాళ్ళకి ఇస్తాం. ఆదిలాబాద్ లో బండి అప్ప నేను వేరే ఏదైనా బండ్లు ఎక్కిపోతా. వాళ్ళకు నేను ఆదిలాబాద్ దాకా బండి ఇవ్వాలి. 6,25,000 బండి ధర. నాకు డీజిల్ టోల్ గేట్లు కమిషన్ వేరే ఇచ్చారు. దానికి దీనికి సంబంధం లేదు. వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. NOC కూడా అప్లై చేసిన నిన్ననే. వాళ్ళకు నాకు తెలిసి ఇవాళ OTP వచ్చి ఉంటుంది. వస్తే ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్లో 2016 మోడల్ సఫారీ స్ట్రోమ్ VX టాప్ అండ్ వారికోర్ ఇంజన్ కొన్నాం. 50,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ బండి. ఎవరికన్నా కావాలంటే ఎప్పురి. నేను మళ్ళీ సాటర్డే కానీ సండే కానీ ఢిల్లీ వెళ్తా. 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకళ్ళు మహీంద్రా XCV 300 W8 ఆప్షనల్ కోసం డబ్బులు పంపించారు. ఇంకో కస్టమర్ ఏమో అది i20 కానీ ఇంకోటి బండి చెప్పిండు. ఇద్దరు క్యాండిడేట్లు డబ్బులు పంపించారు. మళ్ళీ ఇద్దరం పోతాం ఢిల్లీ సండే కానీ సాటర్డే కానీ. ఈరోజు బుధవారం, రేపు ఉదయం జగిత్యాల్లో ఉంటా. రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ సాటర్డే కానీ సండే కానీ ఢిల్లీ పోతా. ఎవరన్నా మీరు కూడా వెహికల్స్ కోసం వచ్చేది ఉంటే నా నెంబర్ రావచ్చు, ఇబ్బంది లేదు, తీసుకుపోయి ఇప్పిస్తా. కానీ నేను ఫస్టే కమిషన్ తీసుకుంటా. నేను అడిగినాక బండి చూసినాకనే పైసలు ఇస్తా అంటే నాతో రాకుర్రి. అక్కడ ఉట్టే తిరిగేటోళ్ళు 18 మంది ఉన్నారు. మీరు పోయి డైరెక్ట్ వాళ్ళని కలవచ్చు. వాళ్ళు బండ్లు చూపెడతారు. మీకు నస్తే కొనుక్కోరు, లేకపోతే లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే మనం చేసే పని తిరుగుతాం, రిస్క్ ఉంటుంది. అంత పిలాన్ల విషయం కాదు. పోవడానికి రావడానికి కూడా బాగా రిస్క్ తీసుకొని పని చేయాలి. ఆ బ్రిజా నడిపే అన్నయ్య, ఆయనకి రోడ్డు మీద పెద్ద అవగాహన లేదు. 120-130 కొడుతుండు. సరైనగా ఆవులు అడ్డమచ్చి ఆయన పానాలు వెళ్ళకపోయినాయి, తలిగింది అనుకున్నాడు బండి. అందుకే ఒక హోటల్ కాడ ఆగినప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ క్లాస్ తీసుకుని. ఈ రోడ్డు మీద 1,500 కిలోమీటర్లు మనం ఫ్లైట్ ఎక్కి దిగినంత ఈజీ కాదు. ఈ 1,500 నడపకపోవడం చాలా కష్టం. జాగ్రత్త. డివైడర్ ఆనుకొని బండి నడపకూరి. ఎక్కడి నుంచి ఏ చెట్లకి వెళ్ళి ఆవు బయటకు వస్తుందో తెలియదు, ఏ కుక్క బయటకు వస్తుందో తెలియదు, ఎవడు బండి వేసుకొని డివైడర్ నుంచి దాటుతుందో తెలియదు. జాగ్రత్తగా నడుపురని నా వెనకనే రమ్మని చెప్పిన. 2 సార్లు 3 సార్లు ఈ రోడ్ మిస్ అయ్యారు. లేదంటే హైవే ఉంది కదా కొట్టుకుంటూ పోతుంది అనుకుంటారు. కానీ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కడ టర్నింగ్ వస్తుంది, ఎక్కడ పోలీసు వాళ్ళు బండ్లు ఆపుతారు, ఇవన్నీ మనకు తెలుసు. మా వెనకొస్తే మీరు ఏదో నన్ను నమ్మచ్చినంత మాత్రాన నేను మీకు బండి ఇప్పిస్తే నా డ్యూటీ అయిపోయినట్టు కాదు సార్. మీరు మళ్ళీ క్షేమంగా మీ ఇంటికి కూడా చేరుకోవాలి. ఇది కాకపోతే దీని తాత బండి కొనుక్కోవచ్చు బతుకుంటే. ఇదే అయిపోలేదు, ఇక్కడనే మనం ఆగిపోం. జీవితం ఇంకా బాగా పెద్దగా ఉంది. అందుకోసమే ఎవరన్నా ఢిల్లీ నుంచి బండ్లు తీసుకొని ఇంటికి పోయేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. ఈ రోడ్ల మీద ఎవ్వరికి కూడా బండి నడపాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరికి తెలియదు. తాగి డ్రైవింగ్ చేస్తారు. పొద్దున్న దాకా తెల్లని దాకా ఫుల్ పోసే ఉంటారు. మన దగ్గర లెక్క ఓకే పైప్ పెట్టి ఊదమనే సిస్టమ్ ఉండదు. మన దగ్గరనేమో రాత్రి కాగానే పైప్ పెట్టరా ఊదరా బాబు అంటారు. ఇక్కడ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా బండి ఆపి బాబు నువ్వు తాగినవా ఊదు అని అడిగే పరిస్థితి లేదు. నేను దగ్గర ఈ రోడ్డు మీద 10 ఏళ్ల నుంచి నడుపుతున్నా. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఎక్కడ బండి ఆపినా పేపర్ బతావో, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ గంతే. తాగినవని మాత్రం అడగరు. ఈ పనులలో మాత్రం ఈ డిజైర్ అమ్మేది ఆ బ్రీజా కస్టమర్ కూడా వెనకాలకెళ్ళి సిగ్నల్ ఇస్తుండ అన్న మనది కూడా అమ్మదు వాళ్ళకన్నా చెప్పు అని. నీ నెంబర్ చెప్పే 730-690-6633 730-690-6633 అన్నది ఫోన్ నెంబర్. అన్న పేరు వచ్చేసి హరీష్, పెద్దపల్లి టౌనే. మీకు ఎవరికన్నా బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంటికి పోయి బండి చూసుకోర్రి. రామ్నగర్లో ఉంటాడు.
ఒకవేళ ఆయన అమ్ముతా అంటే ఆయన ఏ రేట్కి అమ్ముతాడో మాకు సంబంధం లేదు. మనం మాత్రం ఆయనకు 5,90,000 విత్ ఎన్ఓసి ఇప్పించినాం. 2017 మోడల్ మారుతి విటారా బ్రీజా సింగిల్ ఓనర్, కేవలం 75,000 కిలోమీటర్ తిరిగింది. ఈ బండ్లు మొత్తం చూసుకోండి సార్. నేను తెచ్చే బండ్లు ఇట్లుంటాయి. నేను పైసలు ఇవ్వగానే పైసలు జేబులో పెట్టుకొని నాకు పైసలు వచ్చినాయి, ఇక బండి వేసుకుంటే తిస్తే 4 గంగలవాడని మనకు సంబంధం లేదు అనుకోను. మనం చేసేది ధర్మబద్ధమైన పని. ఇందులో మన వల్లనే మోసం చేసి సంపాదించిన అవి మనకు కడుపు నిండది. ఎందుకంటే నేను చేసే ప్రయాణంలో నేను ఎక్కడన్నా మిస్టేక్ చేస్తే ఆ భగవంతుడు అనేటోడు మన మీద కన్ను పెట్టి ఖచ్చితంగా చూస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడతాడంటే 10 రూపాయలు వస్తాయనే కష్టపడతాడు. మేము మీకు ఏ బండి ఇప్పించినా మాకు డీలర్ దగ్గర వచ్చే 10 రూపాయలు 20 రూపాయలు అక్కడ వస్తాయి. మీరు ఇచ్చే కమిషన్ మేము తీసుకుంటాం. మళ్ళా మేము పోంగా రాంగా మాకు ఎంత రిస్క్ ఉంటుంది, మాకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో మీకు కూడా తెలుసు. మేము ఈ నెలల ఫస్ట్ ట్రిప్ ఇది. అంటే లాస్ట్ మంత్ నేను జనవరిలో 31st వచ్చి ఫిబ్రవరి 1st ఇంటికాడున్నా. తర్వాత ఈ ట్రిప్పే ఈ 4 బండ్లు తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో నాకు తెలిసి 2 వెహికల్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. మూడు వెహికల్ అయితే అనుకుంటున్నా. చూద్దాం, అది భగవంతుందా. ఎవరైనా కస్టమర్ దొరికితే ఈ పని మనది కంటిన్యూగా ఉంటుంది సార్. ప్రీమియం వెహికల్స్ కూడా వెతుకుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ప్రీమియం వెహికల్ తెచ్చిస్తే ఇంకా మనకు బిజినెస్ కూడా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంలో ట్రై చేస్తున్నా. ఓకే సార్, ఇప్పుడైతే నేను మధ్యప్రదేశ్లో ఉన్నా. రేపు ఉదయం ఇంటి దగ్గర ఉంటా. ఎవరైనా వెహికల్స్ ఉంటే కూడా తీసుకురారు, యూట్యూబ్లో వీడియో పెట్టి అమ్మిస్తాం. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. చెప్తావా దాని గురించి? మరి ఉండనా మళ్ళీ యాడ్ చేసే వాళ్ళు చెప్తావా? అవసరం లేదు, యాడ్ చేద్దాం. మళ్ళీ నెంబర్ చెప్పు అంటే ఆలోచించావా? నీ నెంబర్